గోవా అంటేనే మనకి ఫస్ట్ గుర్తుకు వచ్చే థింగ్ వాటర్ యాక్టివిటీస్. నాకు మాత్రం వాటర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఇలా క్రేజీగా కొంచెం అడ్వెంచరస్గా ఉండేవి చేయాలంటే భలే ఇష్టం. సో ఈరోజు చాలా ఎక్సైట్మెంట్తో వాటర్ స్పోర్ట్స్ చేద్దామని బాగా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యా. సో ఈ కనిపించేదంతా టీటోస్ లేను. ఈ టైంలో ఇలా ఉంది, కానీ నైట్ అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ బీచ్ లోపలికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడున్న వాళ్ళతో వాటర్ స్పోర్ట్స్ కోసం అడిగా అనమాట. జనరలీ మనం వాటర్ స్పోర్ట్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా షాప్స్ ఉంటాయి. సో వాళ్ళే చెప్తారు ఫుల్ డీటెయిల్స్, లైక్ ఎక్కడికి రావాలి, ఏం చేయాలి, ఎంత పేమెంట్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళే ఇస్తారు. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటి అంటే ప్రెసెంట్ బీచ్లో ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ జరగడం లేదు అని చెప్పారు, డ్యూ టు హెవీ రైన్స్ అనమాట. కాకపోతే జరుగుతాయి, కానీ బీచ్లో వేరే ప్లేస్కి తీసుకువెళ్ళాలి అని చెప్పారు. ఇంతవరకు వచ్చి బీచ్లో చేయకుండా వేరే ప్లేస్లో చేస్తే ఏం బాగుంటుంది. సో ఇంకా నేను బొంగ మూతి పెట్టుకొని బయటకు వచ్చేసా. కానీ ఎలాగన్నా వాటర్ స్పోర్ట్స్ చేయాలని ఫిక్స్ అయ్యా కాబట్టి ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్ళా. సో అదేంటో తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ బై బై.